హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా మీద భారీగా కుట్ర జరిగిందని చెప్పి సినిమా రిలీజ్ అయిన రెండో రోజే మనం ఒక వీడియో చేసుకున్నాం. అయితే ఇప్పుడు అది 100కి 100% నిజమయ్యే విధంగా నిన్న రామ్ చరణే కానీ మెయిన్గా గేమ్ చేంజర్ మూవీ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా పర్టికులర్గా హైదరాబాద్లో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ గేమ్ చేంజర్ని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క అల్లు అర్జున్ అభిమాని, వైఎస్ఆర్సీపీ అభిమాని, మెయిన్గా ఎన్టీఆర్ అభిమాని వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్ మీద కుట్ర చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 45 మందిని ఇప్పటికే కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి పట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాయ్కాట్ గేమ్ చేంజర్ అని, లేదనంటే గేమ్ చేంజర్ పోస్టర్ స్కామ్ అని, లేదనంటే కలెక్షన్స్ ఫేక్ అని, గేమ్ ఓవర్ అని, రామ్ చరణ్ సారీ బ్రో మీ సినిమా ఖతం అయిపోయిందని, ఇలా రకరకాలుగా హ్యాష్ ట్యాగ్లు అనేవి క్రియేట్ చేశారు. ఒక ఫేక్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేసి, ఫేక్ పోస్టర్లు అనేవి క్రియేట్ చేసి, లేదంటే ఫేక్ టైటిల్స్ కానీ ఫేక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ప్రత్యేకించి కూడా ఈ గేమ్ చేంజర్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్ల గేమ్ చేంజర్ మీద దాదాపుగా 99% ఇంపాక్ట్ పడ్డది. అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే వీళ్ళు చేసిన ప్రచారం అనేది పక్కన పెడితే ఒక పోస్ట్లో ప్రత్యేకించి కూడా ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఆ పోస్ట్లో చాలా క్లియర్ కట్గా రాసింది ఏంటంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన రెండో రోజే ఫుల్ క్వాలిటీ హెచ్డి ప్రింట్ అనేది పైరసీ విడుదల చెయ్యాలి, అదే మన టార్గెట్, దానికోసం పని చేయండి అని చెప్పి విజయ్ అనే ఒక అకౌంట్ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ప్రొఫైల్లో ప్రత్యేకించి కూడా డిపి కింద ఎన్టీఆర్ ఫోటో అయితే ఉంది. ఇక్కడ మెయిన్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా బలంగా టార్గెట్ చేశారు గేమ్ చేంజర్ మీద కుట్ర చేయడానికి. వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్సీపీ జగన్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు వీళ్ళు టార్గెట్ చేశారు. ఈ పక్కన ఎన్టీఆర్ అభిమానులు కూడా టార్గెట్ చేశారని చెప్పి నిన్న ఇచ్చిన కంప్లైంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే బయటికి పూర్తి వివరాలు అయితే వెల్లడి చేయడం జరిగింది. అందులో ఇప్పటికే 45 మందిని ప్రత్యేకించి కూడా గుర్తించి వాళ్ళ అకౌంట్లన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నోటీస్ చేయడం, వాటి ఐపీ అడ్రస్ని అయితే ఆల్రెడీ ట్రేస్ చేసే పనిలో పడ్డారు. పైగా ఇక్కడ క్లియర్ కట్గా చూసుకుంటే వాళ్ళు పైరసీ ప్రింట్ అనేది సినిమా వచ్చిన రోజే హెచ్డి క్వాలిటీ ప్రింట్ అనేది బయటకు రిలీజ్ చేశారు. చాలా మంది వరకు కూడా అందుబాటులోకి వచ్చేసింది అది. దాని మీద కూడా పూర్తిగా కూడా అంటే గేమ్ చేంజర్ మీద ఏదైతే కుట్ర చేశారో దాని మీద మెయిన్గా ఫేక్ అకౌంట్స్ పెట్టి ఫేక్ థంబ్నైల్, ఫేక్ టైటిల్స్, ఫేక్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ క్రియేట్ చేసి సోషల్ మీడియాని మేనేజ్ చేస్తూ ఎస్ఈఓ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్లే చేసి అవి ట్రెండ్లోకి వచ్చేటట్టు, అంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేటట్టు అట్లీ సోషల్ మీడియా మేనేజ్ చేసి వీళ్ళైతే గేమ్ చేంజర్ మీద కుట్ర చేశారు. ఏదైతే సినిమా మీద ఆఖరికి ఇంపాక్ట్ పడ్డది కాబట్టే నిన్న రామ్ చరణ్ కానీ ప్రత్యేకించి కూడా గేమ్ చేంజర్ మూవీ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అయితే ప్రత్యేకించి కూడా కంప్లైంట్ అనేది నోటీస్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్లో ఇప్పటికి 45 మందిని గుర్తుపెట్టారు, ఇంకా ఉన్నారు అని చెప్పి చాలా వరకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రత్యేకించి కూడా కొన్ని గ్రూపులు పర్సనల్గా వీళ్ళు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్రూప్స్ మెయింటైన్ చేస్తూ గేమ్ చేంజర్ని టార్గెట్ చేస్తూ గేమ్ చేంజర్ మీద భారీ కుట్ర చేయడానికి వీళ్ళందరూ కూడా పాల్పడ్డారని చెప్పి చాలా పెద్ద ఎత్తున గతంలో వార్తలు వచ్చి నిన్న నిరూపణ అయిందని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఏదేమైనా కానీ మరి రామ్ చరణ్ అంటే కుళ్ళో, లేదా మెగా ఫ్యామిలీ అంటే పడకో, లేదనంటే పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా ఎదిగిపోతున్నాడు అనే కుళ్ళో ఏదనేది పక్కన పెడితే మాత్రం ప్రత్యర్థులు మాత్రం ప్రత్యేకించి కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. మరి ఇదే టార్గెట్ రేపటి రోజుల్లో ఒకవేళ మెగా అభిమానులు కానీ టార్గెట్ చేస్తే మాత్రం అది వేరే విధంగా ఉంటుంది. ఆ స్థాయికి వాళ్ళు దిగజారలేదు, వాళ్ళు అలా చేయరని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. మెయిన్గా రామ్ చరణ్ని పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అనేది ఇక్కడైతే వీళ్ళు ఏదైతే ఈ ఫేక్ హ్యాష్ ట్యాగ్సే కానీ పోస్ట్లే కానీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే పెట్టి హెచ్డి ప్రింట్ పైరసీ బయట తీసుకురావడమే కానీ ఇవన్నీ కూడా దారుణమైన విషయాలు. ఇవి పర్టికులర్గా రామ్ చరణ్ని టార్గెట్ చేశారు. ఇది 100కి 100% తప్పు. ఇది మెయిన్గా అల్లు అర్జున్ అభిమానుల పేరే ఎక్కువ వినబడుతుంది. మెయిన్గా ప్రతి అకౌంట్లో కూడా అల్లు అర్జున్ పోస్ట్లే కానీ, డీపీలే కానీ, ప్రొఫైల్ పిక్లే కానీ
క్యాప్షన్సే కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాళ్ళ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇందులోకి ఎందుకు వచ్చారనేది మాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్‌గా 'రామ్ చరణ్‌కి' చాలా ఇష్టమైన ఫ్రెండ్ మొదటి వ్యక్తి. వాళ్ళిద్దరూ మంచి బాండింగ్ ఉండే 'ఎన్టీఆర్', 'రామ్ చరణ్' అనంటే ఒక బ్రదర్స్‌లా ఉంటారు. మొన్న కూడా మీరు చూసారు 'త్రిబుల్ ఆర్'కి సంబంధించిన ఏదైతే రా ఫుటేజ్‌కి సంబంధించి 'త్రిబుల్ ఆర్ బిహైండ్' అని ఏదో సంథింగ్ ఒక టైటిల్ మీద అక్కడ తీసిన షూటింగ్ ఫుటేజ్ అంతా కూడా ఒక సినిమా రూపంలో రిలీజ్ చేస్తే 'ఎన్టీఆర్‌కి', 'రామ్ చరణ్‌కి' ఎంత బాండింగ్ ఉందనే కొన్ని సిట్యుయేషన్స్ అయితే బయటకొచ్చినాయి, వైరల్ అయినాయి. అక్కడ తెలుస్తది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ఇలాంటి ఇట్లోకి దూరారో, లేకపోతే ఎవడో ప్రమోట్ చేత్తో వచ్చారనేది మనకైతే తెలీదు గానీ, ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇందులో మెయిన్‌గా హెచ్‌డీ ప్రింట్ బయటకి తీసుకురావాలి, అదే టార్గెట్‌గా పనిచేయండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారన్నాను కదా! ఆ పోస్ట్ ప్రొఫైల్ పిక్ గాని, ఆ అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్. మరి కావాలని చేశారో, లేదనంటే కుట్రపూరితంగా చేశారనేది, లేదనంటే ఎవడో ప్రమోట్ చేత్తే చేశారనేది ఇక్కడైతే ఓపెన్‌గా చెప్పుకుంటే గేమ్ చేంజర్‌కైతే 500 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టి ఈరోజు సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో పైకెక్కిస్తే, ఈరోజు వీళ్ళందరూ కూడా భారీ స్థాయిలో కుట్ర చేసి సినిమానైతే కలెక్షన్‌లు తగ్గే విధంగా, సినిమా ఫ్లాప్ అయ్యే విధంగా వీళ్ళందరూ కూడా రివ్యూలు తీయడం జరిగింది. ఇది ఏదేమైనా గానీ 100కి 100% తప్పు. ఇలా ఓన్లీ గేమ్ చేంజర్‌కనో లేదనంటే 'రామ్ చరణ్‌కని' నేను చెప్పడంలా. ఎవరికి చేసినా తప్పే. తెలుగు సినిమా ఎదగాలి, తెలుగు అభిమానులందరికీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ రావాలి, తెలుగు ఇండస్ట్రీలో పనిచేసుకునే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా పని దొరకాలి అనంటే 100కి 100% మన సినిమా ఇండస్ట్రీని, మన హీరోల్ని మనం తొక్కుకోకూడదు. అది గుర్తుపెట్టుకొని ఎవరైనా కానీ ఇలాంటి నెగెటివ్ పోస్ట్‌లే గాని, సినిమా మీద కుట్ర చేయాలి, మా హీరోయే గొప్ప, మీ హీరో వేస్టు అనేటట్టు ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఈ ప్రచారాలున్నాయో ఇవి 100కి 100% మానుకుంటే మంచిది.